హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడే మన వరప్రసాద్ మూవీ అయితే చూసేసి వచ్చా. మూవీ ఎలా ఉంది అంటే ఫస్ట్ టికెట్ బుక్ చేసుకోండి. మీకు మీ ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్తో వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. షూర్ షాట్, నో డౌట్. బ్లాక్ బాస్టర్ మూవీ. ఈసారి కూడా అనిల్ రావుపూడి గారు బ్లాక్ బాస్టర్ ఇచ్చేశారు. సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ. ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ సింగిల్గా వెళ్ళిన మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడే 100 మందికి పైగా ఫ్యామిలీ ఆడియన్సే వచ్చారు. థియేటర్ మొత్తం ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ టైటిల్ కార్డ్స్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. సాంగ్స్ వచ్చినప్పుడు అయితే రిపీట్గా పాడడం మొదలుపెట్టారు. అంతేకాదు ఇందులో కొన్ని వింటేజ్ సాంగ్స్ అయితే వాడారు. మధ్యలో భీమ్స్ గారు అయితే భలే ఐడియా. ఆ వింటేజ్ సాంగ్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. అంతేకాదు ఇంటర్వెల్కి ముందర ఒక 2 సాంగ్స్ ఫోల్క్ సాంగ్స్ వస్తాయి. అవి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చెప్పా కదా, థియేటర్లో ఫుల్ ఎగురుతూనే ఉన్నారు. చిన్నపిల్లల కాటి నుంచి లేడీస్ కాటి నుంచి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు మూవీని అయితే. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇంతకుముందు సంక్రాంతికి అయితే 300 crores అయింది. ఈసారి ఇంకా ఎంత దూరం వెళ్తుందో తెలియదు. చాలా అంటే చాలా బాగా ఉంది మూవీ అయితే. బ్లాక్ బాస్టర్ ఇచ్చేశారు అనిల్ రావుపూడి గారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చిరంజీవి గారు మనం వింటేజ్ బాస్ని చూస్తాం ఇందులో. ఏదైతే వింటేజ్ లుక్తో పాటు చాలా బాగా కనిపించారు చిరంజీవి గారు. ప్రతి ఫ్రేము చాలా అంటే చాలా బాగా ఉన్నారు. వింటేజ్ లుక్ తీసుకొచ్చేశారు. అలాగే వింటేజ్ లుక్కే కాదు, పర్ఫార్మెన్స్ కూడా వింటేజ్తో తీసుకొచ్చారు. కామెడీ టైమింగ్ అయితే ఏదైతే మనం అందరి వాళ్ళలో చూసామో అది ఈ మూవీలో కనిపిస్తుంది. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150లో ఏదైతే స్టెప్స్ చూసామో అది ఇందులో ఉంటాయి. ఇంకా ఎమోషనల్ అయితే చెప్పనక్కర్లేదు, పిండేశారు. కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్గా చాలా ఉన్నాయి ఇందులో. ఫాదర్ అండ్ డాక్టర్ మధ్యలో కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి, వాళ్ళ మధ్య బాండ్ ఏంటి, వాళ్ళ మధ్య ఇంకొకరు దూరితే ఎలా ఉంటుంది దాన్ని బాగా చూపించారు. ఆ తర్వాత మామ అల్లుడు గొడవ ఎలా ఉంటుంది దాని గురించి చూపించారు. ఇంకా ఆ తర్వాత పిల్లలు అలాగే నాన్న వాళ్ళ ఎమోషనల్ కొన్ని సీన్స్ ఉంటాయి. కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, చాలా ఎమోషనల్ అవుతారు. చాలా బాగా మూవీ తీశారు. ఇంకా ఆ తర్వాత క్యామియో ఒకటి ఉంది బుల్రాజ్ది. ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం చూసాం కదా, ఒక 15 minutes క్యారెక్టర్ ఉంటుంది. చాలా బ్లాస్ట్ అయిందని చెప్పాలి. చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఇందులో కూడా బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఆ తర్వాత భీమ్స్ గారి గురించి చెప్పాలి. ఈయనైతే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు. చిరంజీవి గారు వచ్చినప్పుడంతా ఆ బీజిఎం చాలా బాగా ఎలివేట్ చేసింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సాంగ్స్ అయితే చాలా బాగా యూజ్ చేశారు. 2 ఫోల్క్ సాంగ్స్ ఉన్నాయని చెప్పారు కదా, అదైతే రిలీజ్ చేయలేదు. మూవీలో మీకు సర్ప్రైజింగ్గా ఉంటుంది. చాలా బాగా వినడానికి చాలా బాగుంది అది ఫోల్క్ సాంగ్స్. ఆ తర్వాత వింటేజ్ సాంగ్స్ కొన్ని ఉన్నాయి, అవి మధ్య మధ్యలో ప్లేస్ చేశారు. అంతే కదా, బేసికలీ సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ ఉంది కదా, అది కూడా ఒకసారి వస్తుంది. అప్పుడైతే థియేటర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ బ్లాస్ అయ్యి ఎంతమంది థియేటర్లో ఉన్నారో అంతమంది ఎగురుతూనే ఉన్నారు. ఆ సాంగ్ అయిపోయేంత వరకు అంతలా రెస్పాన్స్ వచ్చింది ఆ సాంగ్కి అయితే. ఇంకా ఆ తర్వాత అనిల్ రావుపూడి గారి గురించి చెప్పాలి. ఇంతవరకు ఎన్ని మూవీస్ చేశారో అన్ని బ్లాక్ బాస్టర్. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చాయి. ఇంతకుముందు అయితే 300 crores అయితే కలెక్ట్ చేశారు. ఈసారి ఈ మూవీ అయితే ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో తెలీదు. ఈసారి నుంచి ఇప్పుడే ఫేవరెట్ డైరెక్టర్ ఫ్యామిలీ ఆడియన్స్కి అనిల్ రావుపూడి గారు. ఈసారి అయితే ఇంకా ఏ మూవీ తీసినా ఫ్యామిలీ ఆడియన్సే ముందు ఉంటారు. ఆ హీరో ఫ్యాన్స్ కంటే ఫ్యామిలీ ఆడియన్సే ముందు ఉంటారు. ఇప్పుడే చాలామంది వచ్చారు. ఇంకా నెక్స్ట్ మూవీ నుంచి ఇంకా ఇప్పటికే ఫ్యాన్స్ ఏర్పడిపోయారు అనిల్ రావుపూడి గారికి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంకా గుర్తుపెట్టుకుంటారు ఆయన. అంత బాగా మూవీ తీశారు. ఫ్యామిలీకి పర్ఫెక్ట్ మూవీ ఈ మన శంకర వరప్రసాద్ మూవీ. చాలా అంటే చాలా బాగా ఉంది. ఇంకా వెంకీ మామ క్యారెక్టర్ గురించి చెప్పాలి కదా, నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. ఇక్కడ కర్ణాటకని కూడా కవర్ చేశారు. బాగా క్యారెక్టర్ని రాసుకున్నారు. ఆ కన్నడలో డైలాగ్స్ ఏదైతే చెప్పడం ఉందో ఇక్కడ కర్ణాటకలో చూసా కదా, బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఇద్దరు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో పేలింది. ఇద్దరు ఒక 20-25 minutes ఏమో మూవీలో ఉంటారు. చాలా బాగా కుదిరింది కామెడీ టైమింగ్ అని. లాస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది, ఇద్దరిని కలిపి చూపిస్తారు. అది చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఒక డ్యాన్స్ నెంబర్ ఉందని చెప్పారు కదా, ఇక్కడ కూడా వింటేజ్ సాంగ్స్ ఉన్నాయి వీళ్ళకి కూడా. ఆ మధ్యలో వింటేజ్ సాంగ్స్ ఒకరిదొకరు డ్యాన్స్ వేయడం నెక్స్ట్ లెవెల్లో థియేటర్లో పేలింది. చెప్పా కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఏదో ఒకటి 10 minutesకి ఒకటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ తగులుతూనే ఉంటుంది. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సోలోగా వెళ్ళినా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో వెళ్ళినా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ వల్గారిటీ ఒక సీన్లో కూడా లేదు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పర్ఫెక్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ ఈ సంక్రాంతికి. బ్లాక్ బాస్టర్ బొమ్మ.